వెల్కమ్ టు సిటిజన్ ఫోర్స్ న్యూస్. తెలియని నంబర్ నుండి ఫోన్ వస్తే ఇది ఎవరిదో అనే అనుమానం వస్తుంది. తెలియని నంబర్ల నుంచి వచ్చే అజ్ఞాత కాల్స్ కు కొందరు స్పందించకుండా వదిలేస్తారు, మరికొందరేమో మోసపోతారు. ఇలాంటి అనుమానాలు, ప్రమాదాలకు ముగింపు పలికేందుకు భారత టెలికాం రంగం ఒక పెద్ద అడుగు వేసింది. సీనాప్ కాలింగ్ నేమ్ ప్రెజెంటేషన్ అనే కొత్త సాంకేతిక ఫీచర్ తో ఇకపై ఫోన్ స్క్రీన్ పైనే కాల్ చేసే వ్యక్తి పేరు ప్రత్యక్షమవుతుంది. టెలికాం శాఖ రూపొందించిన ఈ సీనాప్ విధానానికి టెలికాం నియంత్రణ సంస్థ ట్రాయ్ తాజాగా ఆమోదం తెలిపింది. దీంతో దేశవ్యాప్తంగా సీనాప్ అమలుకు మార్గం సుగమమైంది. ఈ సాంకేతికత ద్వారా సిమ్ కార్డు తీసుకునే సమయంలో సమర్పించిన అధికారిక గుర్తింపు పత్రంలో ఉన్న పేరు, అంటే ఆధార్ కార్డ్, పాన్ కార్డ్ లేదా ఇతర ఐడిలో ఉన్న పేరు కాల్ చేసినప్పుడు నేరుగా స్క్రీన్ పైనే కనిపిస్తుంది. ఇది ట్రూ కాలర్, హియా వంటి థర్డ్ పార్టీ యాప్లను పూర్తిగా భర్తీ చేసే స్థాయిలో ఒక పెద్ద మార్పుగా భావిస్తున్నారు. ఈ నిర్ణయం వెనుక ప్రధాన ఉద్దేశ్యం దేశంలో పెరుగుతున్న ఫేక్ కాల్స్, సైబర్ మోసాలు, డిజిటల్ అరెస్ట్ ఫ్రాడ్లు వంటి ఘటనలను అరికట్టడమే. ఇటీవల అనేక రాష్ట్రాల్లో పోలీసుల పేరుతో, బ్యాంక్ అధికారుల పేరుతో జరిగిన డిజిటల్ అరెస్ట్ కాల్స్ ప్రజల్లో భయాందోళనలు రేపాయి. సీనాప్ అమలుతో అలాంటి మోసాలను ముందుగానే గుర్తించడం సాధ్యమవుతుందని టెలికాం అధికారులు అంటున్నారు. కాలర్ పేరు అధికారిక రికార్డుల ఆధారంగా చూపించబడుతుంది. దీంతో ఫేక్ ఐడెంటిటీలకు అవకాశం ఉండదని నిపుణులు పేర్కొంటున్నారు. ఇక ఈ సీనాప్ ఎలా పనిచేస్తుందో చూద్దాం. ప్రతి టెలికాం ఆపరేటర్ వద్ద ఉన్న కేవైసీ డేటా ఆధారంగా కాలర్ పేరు నిల్వ ఉంటుంది. ఆ నెంబర్ ద్వారా ఎవరికి కాల్ వెళ్తే టెలికాం నెట్వర్క్ ఆ పేరును నేరుగా రిసీవర్ ఫోన్ కు పంపిస్తుంది. రిసీవర్ ఫోన్ లో ఆ పేరు కాల్ స్క్రీన్ పై కనిపిస్తుంది. ఇది నెట్వర్క్ లెవెల్ సర్వీస్, అంటే ఇంటర్నెట్ లేకపోయినా పనిచేస్తుంది. సీనాప్ సేవను అమలు చేస్తూ ప్రైవసీ హక్కులకు ప్రాధాన్యం ఇచ్చారు. వినియోగదారులు తమ పేరు ఇతరులకు కనిపించకుండా ఉంచే అవకాశం కూడా ఉంటుంది. హైడ్ మై నేమ్ ఆప్షన్ ద్వారా తమ పేరును దాచుకోవచ్చు. అయితే ఫేక్ లేదా అనధికార నంబర్లకు ఇది వర్తించదు. ట్రాయ్ ప్రకారం వినియోగదారుల సమ్మతితోనే సమాచారం ప్రదర్శించబడుతుంది. ఇక ఈ విధానం అమలులో కొన్ని సాంకేతిక ప్రతికూలతలు కూడా కనిపిస్తున్నాయి. ఈ సాంకేతికతను 2G, 3G నెట్వర్క్లపై అమలు చేయడం క్లిష్టమైన పని. అందువల్ల మొదట 4G, 5G నెట్వర్క్లలో ఉన్న స్మార్ట్ ఫోన్లకే ఈ సదుపాయం అందించబడుతుంది. ట్రాయ్ ఇప్పటికే హర్యానా సర్కిల్లో రిలయన్స్, జియో, వొడాఫోన్, ఐడియా సంస్థలతో కలిసి ప్రయోగాత్మక పరీక్షలు ప్రారంభించారు. విజయవంతమైతే దేశవ్యాప్తంగా దశల వారీగా విస్తరించనుంది. టెలికాం శాఖ అంచనా ప్రకారం సీనాప్ సేవలు 2026 మార్చి 31 నాటికి దేశవ్యాప్తంగా అందుబాటులోకి వస్తాయి. అదనంగా అన్ని ఆపరేటర్లు తమ సిస్టంలను అప్డేట్ చేయడానికి అవసరమైన సాంకేతిక ప్రమాణాలను సెట్ చేస్తున్నారు. ఈ నూతన సాంకేతికత ద్వారా వినియోగదారులకు కలిగే లాభాలేమిటో ఓసారి పరిశీలిస్తే ఫేక్ కాల్స్ తగ్గుతాయి, మోసగాళ్లను గుర్తించడం సులభమవుతుంది, భద్రత పెరుగుతుంది, అన్నోన్ కాల్స్ వల్ల కలిగే ఆందోళన తగ్గుతుంది, ప్రజల్లో విశ్వాసం పెరుగుతుంది, టెలికాం వ్యవస్థపై నమ్మకం బలపడుతుంది, సైబర్ మోసాలకు కళ్ళెం పడుతుంది, బ్యాంక్, ఉద్యోగాలు, పోలీసుల పేర్లతో జరిగే మోసాలపై నియంత్రణ సాధ్యమవుతుంది. సీనాప్ అమలులో డేటా ప్రైవసీ ప్రోటోకాల్లు చాలా కఠినంగా ఉండాలి. ఏ టెలికాం సంస్థ కూడా వినియోగదారుల కేవైసీ డేటాను దుర్వినియోగం చేయకూడదు. అలాగే ఈ వ్యవస్థను బలమైన ఎన్క్రిప్షన్ తో, స్వతంత్ర నియంత్రణ వ్యవస్థలతో కలిపి అమలు చేయాలని సైబర్ సెక్యూరిటీ నిపుణులు సలహా ఇస్తున్నారు. సీనాప్ అమలు భారత టెలికాం చరిత్రలో మరో కీలక మైలురాయిగా నిలవనుంది. ఇది ఫోన్ కాల్లలో పారదర్శకత, భద్రత, విశ్వాసం అనే 3 అంశాలను ఒకే వేదికపైకి తెస్తుంది. కొత్త విధానంతో తెలియని నంబర్ అనే పదమే ఇక చరిత్రలో కలిసిపోతుంది. వచ్చే ఏడాది మార్చి నాటికి ప్రతి కాల్ వెనుక ఉన్న పేరు అస్సలు దాగి ఉండదు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సిటిజన్ ఫోర్స్ న్యూస్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే కొత్త వీడియో నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ ను క్లిక్ చేయండి.